నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు 10 గంటల సేపు సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ గాలింపు చర్యలు జరిపిన అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తెల్లవారుజామున సంజయ్ సింగ్ ఇంటికి చేరుకున్న అధికారులు సుమారు 10 గంటల సేపు గాలింపు చర్యలు జరిపిన అనంతరం ఆయన్ను అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో సుమారు 10 గంటల సేపు సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ గాలింపు చర్యలు జరిపిన అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసింది. ఈ అరెస్టుకు ముందే రికార్డు చేసిన వీడియోలో సింగ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతిపై అవిశ్రాంతంగా పోరాడుతూ తన గళం వినిపిస్తున్నానని చెప్పారు. ఈ రోజు ఈడీ తన నివాసానికొచ్చి రోజంతా గాలింపు చర్యలు చేపట్టిందని, అవసరమైన విచారణ జరిపిందని, కానీ విచారణలో కనుగొన్నది ఏమీ లేదని అన్నారు. అయినప్పటికీ తనను అరెస్టు చేశారని చెప్పారు. మోడీకి తాము ఒక మాట చెప్పదలుచుకున్నామని, వచ్చే ఎన్నికల్లో ఆయన దారుణమైన ఓటమిని చెవిచూడబోతున్నారని అన్నారు. ఇది మీ ఫ్రస్ట్రేషన్, ఓటమికి సంకేతం. ఓటమి భయంతోనే క్రూరత్వం, నియంతృత్వం ప్రదర్శిస్తూ ప్రజలను జైలుకు పంపి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. ఎప్పుడైతే దౌర్జన్యాలు పేర్చేగిపోతాయో ప్రజలు వాటికి వ్యతిరేకంగా తమ గళం వినిపిస్తారనే విషయాన్ని మోడీకి గుర్తు చేయదలుచుకున్నారు. మేము చావడానికి సిద్ధమే, కానీ భయపడేది మాత్రం లేదు. ఎన్ని బాధలకు గురి చేసినా అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటూనే ఉంటాను అని సంజయ్ సింగ్ ఆ వీడియోలో తెలిపారు. जैन साथियों, नरेंद्र मोदी जी की सरकार के भ्रष्टाचार के खिलाफ, अडानी के महाघोटाले के खिलाफ लगातार मैं बोलता रहा हूं, अपनी आवाज उठाता हूं. ईडी में कई शिकायतें की अडानी के खिलाफ की, घोटाले के खिलाफ की, उस पर कभी कोई कार्रवाई नहीं. और आज अचानक ईडी मेरे घर पे पहुंचे, दिन भर छापेमारी की, सारी जांच की, सब कुछ खोल डाला, कुछ नहीं निकला. बावजूद इसके जबरन मेरी गिरफ्तारी की जा रही है. लेकिन हम लोग आम आदमी पार्टी के सिपाही मोदी जी से कहना चाहते हैं, मोदी जी आप चुनाव हार रहे हैं, बुरी तरीके से हार रहे हैं, और ये आपकी हताशा का संकेत है, ये आपकी हार का संकेत है. ये उदाहरण है इस बात का कि एक कायर, एक डरपोक प्रधानमंत्री किस तरीके से जुल्म करके, तानाशाही करके, लोगों को जेल में डाल के चुनाव जीतना चाहता है. लेकिन मैं मोदी जी आपको याद दिलाना चाहता हूं, जब जब जुल्म बढ़ता है तब तब उसके खिलाफ जनता की आवाज बुलंद होती है. मैंने पहले भी कहा अपने साथियों से, आज से दोहरा रहा हूं, मरना मंजूर है, डरना मंजूर नहीं है. चाहे जितनी यात्राएं मोदी जी गए, नरेंद्र मोदी सरकार के भ्रष्टाचार के खिलाफ, अडानी के महाघोटाले के खिलाफ बोलता रहा हूं, बोलता रहेगा. आज दिन भर की छापेमारी में पूरा घर खोद डाला, कुछ हो नहीं रहा. बावजूद इसके गिरफ्तारी हो रही है. अभी दुनिया भर की झूठी खबरें प्लांट की जाएंगी, दुनिया भर के झूठे समाचार फैलाए जाएंगे. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫిబ్రవరిలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మద్యం పాలసీ కేసులో కేంద్ర ఏజెన్సీల స్కానర్లో ఉన్న తాజా ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ కూడా ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వం 2021 నాటి మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ పాలసీ కేసు దాఖలు చేశారు, కానీ ఆ తర్వాత రద్దు చేశారు. ఏప్రిల్లో ఈ కేసుపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కూడా దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించారు. ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో మద్యం కంపెనీల ప్రమేయం ఉందని, దీనివల్ల సంస్థలకు 12% లాభం చేకూరుతుందని సిబిఐ వాదిస్తోంది. సౌత్ గ్రూప్ అని పిలిచే ఒక మద్యం లాబీ దానికోసం కిక్ బ్యాక్ చెల్లించిందని సిబిఐ ఆరోపణ. ఆ 12% లాభంలో 6% మధ్యవర్తుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లించబడిందని సిబిఐ పేర్కొంది. మరోవైపు కిక్ బ్యాక్ల లాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. ఈ విధానాన్ని రద్దు చేసిన తర్వాత అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం పాత మద్యం పాలసీకి తిరిగి వెళ్లిందని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఎలాంటి తప్పు చేయలేదని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. ఆయన అరెస్టును ఖండించింది. అలాగే మనీష్ సిసోడియాను అరెస్టు చేయడం ఢిల్లీ పాలన నమూనాపై దాడిగా పేర్కొంది. ఇక ఇదే కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత కూడా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మనీ లాండరింగ్ కేసుల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
కేసుల దర్యాప్తు సమయంలో ఈడీ పారదర్శకంగా న్యాయంగా వ్యవహరించాలని, ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడరాదని సూచించింది. మనీ లాండరింగ్ కింద తమను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ గురుగ్రామ్కు చెందిన M3M రియల్ ఎస్టేట్ గ్రూప్ డైరెక్టర్లు బసంత్ బన్సల్, పంకల్ బన్సల్ వేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. తక్షణం ఆ ఇద్దరిని విడుదల చేయాలని న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇది వాళ్ళ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.